ఒకే ఒక సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. కానీ స్టార్ గా ఎదగాల్సిన సమయంలోనే విధి అతన్ని మనందరికీ దూరం చేసింది. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా హీరో యశోసాగర్ జీవితంలో జరిగిన విషాదం తెలుసుకుంటే నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. 2008లో విడుదలైన ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా మీకు గుర్తుందా? ఆ సినిమాలో హాయ్ నేను అరవింద్ అంటూ అమాయకంగా ప్రేమలో పడే హీరోను తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు. ఆ హీరో పేరు భరత్. కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరును యశోసాగర్ గా మార్చుకున్నాడు. అతని తండ్రి కన్నడ ప్రముఖ నిర్మాత బిబి సోము. యశోసాగర్ చిన్నప్పటి నుంచి బెంగళూరులోనే పెరిగాడు. కానీ తెలుగు సినిమాపై ఉన్న ప్రేమతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించిన ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో హీరోగా నటించి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు యశోసాగర్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ప్రేక్షకులు యశోసాగర్ ను తమ ఇంటి అబ్బాయిగా అభిమానించారు. అతను భవిష్యత్తులో మంచి స్టార్ అవుతాడనే అంచనాలు కూడా వచ్చాయి. కానీ విధి మరోలా నిర్ణయించింది. 2012 డిసెంబర్ 19న ముంబై నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తుండగా కర్ణాటకలోని తుముకూరు వద్ద అతని కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో యశోసాగర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆ సమయంలో అతని వయసు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అతని రెండో సినిమా మిస్టర్ ప్రేమికుడు విడుదల కాకముందే ఈ విషాదం చోటు చేసుకుంది. ఒక్క సినిమా ఒక్క సూపర్ హిట్, లక్షలాది మంది అభిమానులు. కానీ జీవితం మాత్రం చాలా చిన్నగా మారిపోయింది. ఈ రోజుకి ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా పేరు వినిపిస్తే చాలు యశోసాగర్ ఖచ్చితంగా గుర్తుకొస్తాడు. అతని నటన కంటే అతని చిరునవ్వే ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా మీరు ఎంతమందికి చాలా ఇష్టం కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి కనెక్ట్ అయిపోమా.